హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఫిబ్రవరి 12వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని క్విక్ రివిజన్ చేద్దాం. ఫస్ట్ వన్, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025లో 182 దేశాల జాబితాలో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ అమాంగ్ 182 countries in the Corruption Perception Index 2025 released by Transparency International? Answer option C, 91st rank. లడఖ్లో ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన 2 కొత్త టెలిస్కోపుల పేర్లు ఏమిటి? What are the names of the 2 new telescopes recently approved by the government in Ladakh? Answer option C, NLST and NLOT. లడఖ్లో ఏర్పాటు చేయనున్న ఏ టెలిస్కోప్ సూర్యుడి అయస్కాంత క్షేత్రం మరియు సౌర జ్వాలలను అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది? Which telescope to be established in Ladakh is specifically designed to study the sun's magnetic field and solar flares? Answer option B, NLST, National Large Solar Telescope. ఇటీవల బడ్జెట్ 2026లో ప్రకటించిన విధంగా లడఖ్లోని హన్లేలో ఏర్పాటు చేయనున్న 10 నుండి 12 మీటర్ల భారీ సెగ్మెంటెడ్ మిర్రర్ టెలిస్కోప్ పేరు ఏమిటి? యాజ్ పర్ ద బడ్జెట్ 2026 అనౌన్స్మెంట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద 10 to 12 మీటర్ లార్జ్ సెగ్మెంటెడ్ మిర్రర్ టెలిస్కోప్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ హన్లే, లడక్? ఆన్సర్ ఆప్షన్ ఏ, NLOT, నేషనల్ లార్జ్ ఆప్టికల్ నియర్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్. భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గణాంకాల ప్రకారం జీడిపి మరియు ఐఐపి లెక్కింపు కోసం కొత్త ఆధార సంవత్సరం ఏది? According to the recent announcement by the Indian government, what is the new base year for the calculation of GDP and IIP? Answer option C, 2022 to 2023. కొత్త బేస్ ఇయర్ 2022-23 ఆధారంగా గణించిన భారతదేశపు మొట్టమొదటి జీడిపి డేటా ఏ తేదీన విడుదల కానుంది? On which date will the first India's GDP data based on the new base year 2022-23 be released? Answer option B, February 27, 2026. మోస్పీ కొత్తగా ప్రకటించిన ఆధార సంవత్సరాల ప్రకారం ఈ క్రింది వాటిలో ఏ జత సరిగ్గా జతపరచబడింది? అకార్డింగ్ టు మోస్పీ న్యూ బేస్ ఇయర్ రివిజన్స్, which of the following pace is correctly matched? Answer option C, CPI 2024. సొంతగా 8 రోజుల మూన్ సిమ్యులేషన్ మిషన్ రూపొందించి పూర్తి చేసిన భారతదేశపు అతి పిన్న వయస్కుడైన 17 ఏళ్లు అనలాగ్ ఆస్ట్రోనట్ ఎవరు? Who is the youngest Indian analog astronaut to successfully design and complete an 8-day moon simulation mission? Answer option A, Aditya Pandya. అస్సాంలో బ్రహ్మపుత్ర నది వెంబడి వరదలు మరియు నదీ తీర కోత నివారణ కోసం ఏషియా అభివృద్ధి బ్యాంకు ఇటీవల ఎన్ని $1 మిలియన్ అదనపు రుణాన్ని ఆమోదించింది? How many $1 million in additional financing was recently approved by the Asian Development Bank for flood and riverbank erosion management along the Brahmaputra River in Assam? Answer option D, $182 million. మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవానే రాసిన ఏ పుస్తకం విడుదలపై రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల అభ్యంతరాలు వ్యక్తం చేసింది? The release of which book written by former army chief MM Naravane has been withheld following objections from the Ministry of Defense? Answer option B, 4 Stars of Destiny. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఇటీవల ఏ నదీ తీరాన ఆధ్యాత్మిక కారిడార్ నిర్మాణానికి పునాది రాయి వేశారు?
Uttarakhand CM Purushkar Singh Dhami recently laid the foundation stone for a spiritual corridor along which river? Answer option C, Sarada Nadi. Sarada River. ఉత్తరాఖండ్లోని తనక్పూర్లో 3,300 కోట్లతో తలపెట్టిన శారదా కారిడార్ నమూనాను ఏ ఆధ్యాత్మిక కారిడార్ తరహాలో అభివృద్ధి చేయనున్నారు? The 3,300 crore Sarda corridor project in Tanakapur, Uttarakhand is planned to be developed on the lines of which spiritual corridor? Answer option A, Kashi Vishwanath corridor. కేంద్ర ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం అధికారిక కార్యక్రమాలలో జాతీయ గీతం కంటే ముందు వందే మాతరంలోని ఎన్ని చరణాలను పాడటం తప్పనిసరి చేశారు? According to the recent Union Ministry mandate, how many stanzas of Vande Mataram must be sung before the national anthem at official events? Answer option D, మొత్తం 6 చరణాలు, all 6 stanzas. భారతదేశపు మొట్టమొదటి మ్యూజికల్ రోడ్ ఇటీవల ఏ నగరంలో ప్రారంభించబడింది? India's first musical road was recently inaugurated in which city? Answer option B, Mumbai. స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ గురించి ఇటీవల గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. In his recent address, Governor S. Abdul Nazir mentioned that under Swarnandhra 2047, the state aims to reach a GSDP of how many lakh crore rupees? Answer option D, 308 లక్షల కోట్లు, 308 lakh crores. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఇటీవల ఉమ్మడి సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ స్వర్ణాంధ్ర 2047 విజన్ కింద 2047 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం ఎంతకు చేరుకోవాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. In his address to the AP legislature, Governor S. Abdul Nazir stated that under Swarnandhra 2047, the state aims to reach a per capita income of how much by 2047? Answer 55 lakhs. ఫిబ్రవరి 2026లో తెలంగాణ ప్రభుత్వం GHMCని 3 కార్పొరేషన్లుగా విభజించింది. అయితే ఈ క్రింది వాటిలో కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్ కానిది ఏది? In February 2026, the Telangana government divided GHMC into 3 corporations. Which of the following is not one of the newly formed corporations? Answer option C, Secunderabad Municipal Corporation. ఇవి ఫిబ్రవరి 12th నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ యొక్క క్విక్ రివిజన్. వీటిలో మీరు ఎన్నింటికి ఆన్సర్ చేయగలిగారో ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.